ఇక తీయరాని చోట ఎంటికలు తీయమంటారు, ఆడకట్ చేయమంటారు, ఈడకట్ చేయమంటారు, ముక్కులు ఎంటికలు అంటారు, అదంటారు ఇదంటారు. అవన్నీ కూడా చీదరించుకోకుండా, సున్లున్నా పేన్లున్నా కూడా చీదరించుకోకుండా కటింగ్ చేసే వ్యక్తి ఈ మంగళి కులవృత్తుల వారు. నిజంగా అది వాళ్ళు లేకపోతే ఏమవుతుంది? పిచ్చోళం అవుతాం, జుట్లు పెరిగి మన ఎంటికలు మనం కట్ చేసుకోవాలంటే మన తరం అవుతుందా? అట్లా చాలామంది ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడి అసలు చేయకూడని పనులు కదా అవన్నీ. ఎవరు చేస్తాడు చెప్పు? ఆయన ఇంట్లో ఏం పాస్ ఉందో, ఏం ఎంటికలు ఉన్నాయో, ఏం సుండు ఉందో అవి తీయాలంటే ఒక మనిషికి ఎంత ఉండాలి కదా. అది చాలా గొప్ప గుణం. అందరినీ కూడా ఆదరించాలి. ప్రతి కులాలను కుల వృత్తులను గౌరవిస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం దిశగా ప్రభుత్వం ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉండాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రైట్, బీఆర్ఎస్ పని అయిపోయినట్టే, రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయమని కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరు వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. ఓటు బ్యాంకు కోసం ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. హామీల అమలుపై రాష్ట్ర సర్కారును నిలదీస్తామని ఎవరు కిషన్ రెడ్డి గారు ఇక మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరు వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రావచ్చు. ఓటు బ్యాంకు కోసం ఆ రెండు పార్టీల ప్రజలను మభ్యపెట్టాయి. ఏంది? ఓటు బ్యాంకు కోసం ఆ రెండు పార్టీల ప్రజలను మభ్యపెట్టాయట. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరు వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందట. మరి ₹1 విలువ ఎందుకు పడిపోయింది? రూపాయి విలువ ఎందుకు పడిపోయింది? కొన్ని నోట్లు చెల్లుతున్నాయా? ఇంకా ₹100 నోటు చెల్లుతుందా అంటారు దుకాణంలోకి పోతే. పాత ₹100 నోటు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఇప్పుడు వీళ్ళ వల్లనే ఆర్థిక సంక్షోభం ఏర్పడితే నేడు రూపాయి విలువ పడిపోయింది దేశంలో అంటే ఎవరి వల్ల పడిపోయింది? ఇగో ప్రతిపక్షాలను అధికార పక్షాలను రాష్ట్ర స్థాయిలో ఉన్నవారిని మాటలు అనడం కాదు, కానీ కేంద్రంలో ఉండి మనము ఏ పార్టీ ఎలగబెట్టినా, మనం ఎంత కూడగట్టినాం, మనం ఎన్ని విలువలు పెంచినామని చూడాలి. రూపాయి విలువ తగ్గే, అటు ఆదాని అంబానీల ఆస్తులు పెరిగే. ఒకరిని అనే ముందు మనది చూసుకోవాలి. మనం ఎంత మంచుకున్నామని చూసుకొని అవతలని అనాలి. నువ్వు చేసిన పనే సకంగా లేకపోయే, ఇక నువ్వు సక్కని మాటలన్నీ శుద్ధపూస మాటలన్నీ అవతల మీద చెప్పుడు అది సరైనదేనా? కాదు కదా. ఇక వడ్ల కొనుగోళ్లలో ఇబ్బందులు రానియొద్దు. వడ్ల కొనుగోలులో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాలంలో ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసిన వడ్లు తేమ విషయంలో రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారట. చూద్దాం మరి నిన్న చెప్పిన మాట ఇక మరి ఎట్లా ఉన్నది. ఇక నమస్తే తెలంగాణ ఈడనేమో ఈయన ఆర్డర్లు ఇచ్చుడే. ఈ ఆర్డర్లు జారీ చేసినా కూడా, ఆర్డర్లు పాస్ చేసినా కూడా ఈడ చూడరి. ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం బోధాన్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించిన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచా రైతులు. మెదక్ జిల్లా చిలిపేట మండలం చిట్కుల్లో మెదక్ సంగారెడ్డి రహదారిపై అన్నదాతల యొక్క రాస్తారోకో. ఇగో ముద్దేసిరిడా ముద్దు పైన సంచి పెట్టిరు, బియ్యం సంచి. ఇక ఇక్కడ వడ్ల సంచి పట్టుకొని పోయిరు. చూడరు మీరు చూడరు మిత్రులారా. ఈడనేమో ముచ్చట చెప్పే, ఏం ముచ్చట చెప్పిండు? ఈ కఠిన చర్యలు తీసుకోవాలట అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్ల పైన. ఏం చేయాలి? ఇది చూడుర్రి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలి. కల్లాల వద్ద ఎవడు అన్నాడు? ఇంకా కల్లాల వద్ద ఎవరు అన్నాడు? రోడ్ల మీద కూర్చున్నారు. మీ యొక్క పాలనకు, మీ ప్రభుత్వం తీరుకు మీరు వడ్లు కొనక ఏకంగా పోయి రోడ్ల మీద కూర్చున్నారు. రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకాలను నిలిపివేసిండ్రు. ఇక కల్లాల కానే ఉన్నారు మీరు. ఇంకా కథ రోడ్డెక్కింది. మీరు ఇంకా కల్లాల కాడ ఆగిపోయారు. కథ రోడ్డెక్కింది. వాళ్ళ కష్టం రోడ్డు మీదకి వచ్చింది. ఒక రైతు కుటుంబం రోడ్డు మీద పడ్డది.
వడ్ల బస్తాను పెట్టుకొని ధర్నాలు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మేమేమంటా ఉన్నామంటే గతంలో కేసీఆర్ గారు చేసిండ్రయ్యా, వాడు అందరు ఏమంటా ఉన్నారు, ఆయన చేయలేదా అప్పుడు రైతులు నష్టపోలే, అప్పుడు పోయిరానే కదా ఇప్పుడు గద్దెనెక్కించింది వీళ్ళని, అప్పుడు వాళ్ళు అట్లా చేసిరానే కదా వాళ్ళని గద్దె దించింది. ఇక వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది మల్లచ్చుడు చేసి ఇక మన రైతన్నల బతుకులు మారవా? ప్రతి ఏడు ప్రతిసారి ప్రతి టర్ములో పాలకులు మారుతూనే ఉంటారు, పార్టీలు మారుతూనే ఉంటాయి, రైతుల కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉండాలా? మీరు చెప్పండి, రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉండాలా? పాలకులు మారబట్టే, పార్టీలు మారబట్టే, కొత్త హామీలు ఇవ్వబట్టే, కానీ ఇంకా కూడా ఒక రైతన్న గిట్ల వడ్ల బస్తా పట్టుకొని రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేయబట్టే. అటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో రావడం అనేది, నేనేమంటా ఉన్నా, కష్టం ఎవరికైనా రావచ్చన్నా, ఎవరైనా ఎదుర్కోవచ్చు, కానీ కడుపుకు అన్నం పెట్టే అన్నదాతకు, కంటికి పాపల నిద్ర లేకుండా మనం ప్రాణాలను కాపాడే జవాన్లకు ఇట్లా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిని తీసుకురావద్దు. మిగతా ఏమైనా కూడా నడిచిపోతాయి, అటో ఇటో ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు మనం, కానీ అన్నం పెట్టే అన్నదాతలను రోడ్డెక్కిస్తే ఆ ఉసురు తగులుతుంది కదా. శాపనార్థాలు పెడతారు కదా, అన్నం పెట్టేటోళ్ళు లూకుంటారా? నేనేం పాపం చేసినా, నేనేం ద్రోహం చేసినా, నేను ఎవటి మోసం చేసినా, నాగలి పట్టుకొని దున్నితి, కష్టపడితే, ఇబ్బందులు పడితే, బాధలు పడితే, ఎండకు దున్నితి, వానకు దడిస్తే, చలికి వణికితే, అయినా కూడా నీకు టైంకు వడ్లను అందిస్తే, గింత చేసే రైతుకు నువ్వు రోడ్డు పైన లాగితే ఉసురు కదా, పాపం కదా, ఊకుంటుందా? రైతులను యువకులను ఇబ్బంది పెడితే కథ వేరే అవుతుంది. చూసినాం కదా తెలంగాణ రాష్ట్రంలో యువతకున్న పౌరుషం. కేవలం ఈ రైతులు ఇబ్బందులు పడ్డరని, ఈ వేయకూడని వాళ్ళకు రైతు బంద్ చేసిరని, ఒకనొక టైంలో కొన్ని వడ్లు కొనలేదని, సబ్సిడీలు పోయినాయని, మీదికెంచెల్లి ఎప్పుడు రైతు బంద్ చేసినా, రైతు భరోసా ఇచ్చినా, ఇటువంటివన్నీ కొన్ని చేసినా కూడా సబ్సిడీలు రాలేదనో, వడ్లు టైంకు కొనలేదనో, కొన్ని గతంలో జరిగిన వాటి దృష్టిలో పెట్టుకున్న రైతులు, ఈ పేపర్ లీగల్ జరిగినాయని దృష్టిలో పెట్టుకున్న యువకులు, ఈ రైతులు యువకులు ఏకమయ్యి ఇక్కడ 10 మంచి పనులు కనపడ్డా కూడా 2 సరిగ్గా లేవని చెప్పేసి గద్దె దించేసారు. మీకు కనిపిస్తే 2 కనిపిస్తాయి, ఉచిత బస్సు, ఇంకోటి ఏదో వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఏదో గట్ల ఇలా 2వ చెప్పుకొని కూడా కష్టమవుతుంది. మరి మిమ్మల్ని ఏడికి లాగుతారో చూసుకోరు. జనాలు ఊరుకోరు అన్న, ఇబ్బందులు పెడితే నేను అందరికి కూడా, ఈ పార్టీలకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, జనాలు ఊరుకోరు, ఇబ్బందులు పెట్టకండి. మీ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, మీ కక్ష సాధింపుల కోసం ఈ రైతులను, యువకులను ఇబ్బంది పెడితే, తెలంగాణ ఉద్యమమే చేసిన వాళ్ళు, తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు, ప్రత్యేక రాష్ట్ర సాధనకై ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టలేరా? ఖాళీ గోరంత పని అది వాళ్ళకు.